శ్రవణ్, లోపల సరస్వతి చిట్టి కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తే అక్క ఒప్పుకోలేదు. అక్క మనసు నొప్పించి ఎందుకు బలవంతంగా ఆపడం? నువ్వు కొంచెం మూస్తావా? వదినా, ఇన్నాళ్ళు నువ్వు మా అందరికీ దూరంగా ఉన్నది చాలు. ఇదిగో ఈ చంటోడు అమ్మ కావాలని ఎంత తపన పడుతున్నాడు. పెళ్ళైన మేము కూడా తల్లి లాంటి నువ్వు ఎప్పటికీ మాతోనే కలిసి ఉండాలని అంతే ఆవేదన పడుతున్నాం. చావనైనా చస్తాను కానీ నేను గుమ్మం దాటనీయవద్దునా. ఏంటి శంకర్ ఈ మాటలు? అవునదినా, ఇక్కడ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాల్సిందే. నువ్వు ఇప్పుడు వెళ్తానన్నా నీ కాళ్ళు వదలం. అయ్యో శ్రవణ్, శ్రవణ్ ఏంటిది? ముందు మీరు పైకి లేవండి. నువ్వు ఇక్కడే ఉంటానని చెప్పే వరకు నీ కాళ్ళు వదలం వదినా. వదలం. కాళ్ళు వదలండి శంకర్. ఛాన్సే లేదు వదినా. సీత టీచర్ ఈ ఇంట్లోనే ఉండిపోతే రామరాజ్ సార్కి దగ్గర అవడం ఈజీ అవుతుంది. మిస్, పాపం వాళ్ళు కూడా నాలాగే అమ్మ కావాలంటున్నారుగా. మీరే వాళ్ళ అమ్మ అంటున్నారుగా, ఉండిపోండి మిస్. అసలు నా బిడ్డను నాకు కాకుండా చేసే అవసరం ఎవరికున్నట్టు? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడన్నట్టు నా ఫ్యామిలీలోనే ఎవరైనా పని చేసుంటారా? వదినా, నువ్వు కాలు బయట పెడితే మేము చచ్చినంత వదినా. సరే శ్రవణ్, నీకోసం దూరమైన నా బిడ్డని వెతుక్కోవడం కోసం, అందుకు కారణమైన దొంగల్ని పట్టుకోవడం కోసం ఇక్కడే ఉంటాను. మీరు పైకి లేవండి. అయితే పదవదిన లోపలికి. పదవదినా. రావదినా, రా. నేను చేసే ప్రతి పనిలో ఏంటి నాకిలా ఎదురవుతుంది? సీతక్క ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఆవిడ గారికి నా మీద అనుమానం రాకుండా ఎలాగైనా డైవర్ట్ చేయాలి. నాతో మాట్లాడడానికి సీత ఆసక్తి చూపించకపోయినా మళ్ళీ వెళ్లకుండా ఉండిపోయింది. అది చాలా నాకు. తనని ఎలాగైనా కన్విన్స్ చేసి తిరిగి నాకు దగ్గరయ్యేలా చేసుకోవాలి. సార్,
ఏంటి రాము? మీకు ఒక ముఖ్యమైనది ఇద్దామని వచ్చాను సార్. ముఖ్యమైందా? ఏంటది? ఇందులో ఒక బుక్ ఉంది, మీరు చదవాలి. బుక్స్ చదివే అలవాటు నాకు పెద్దగా లేదు రాము. అయ్యో, ఇది కథల పుస్తకం కాదు సార్. వేరే వాళ్ళ సీక్రెట్స్ తెలిసే కథ ఉన్న పుస్తకం, డైరీ. చూడు రాము, వేరే వాళ్ళ డైరీ చదవడం తప్పు. కానీ తప్పు చేసిన వాళ్ళ గురించి దీంట్లో ఉంటే దీనివల్ల కొందరికి లాభం జరిగేలా ఉంటే చదవడం తప్పు కాదు కదా సార్. ఇందులో ఉన్న డైరీ చదవడం వల్ల ఎవరికి లాభమో చెప్పు? మీకు కావచ్చు, నాకు కావచ్చు, సీత టీచర్ కావచ్చు. సరే, ఈ డైరీ నీకు ఎవరిచ్చారో చెప్పు. అంటే సార్, నేను చెప్పడం ఎందుకు సార్, మీరే ఈ డైరీ చదివి తెలుసుకోండి. రాము, వేరే వాళ్ళ డైరీ చదవకూడదు రాము. ప్లీజ్ సార్, నేను చెప్పేది విను. చదవండి సార్. ఈ విషయం అమ్మకు చెప్పాలి. బాబు రామరాజు, చెప్పండి బామ్మ. బాబు మీకన్నీ తెలుసు, కానీ పెద్దదాన్ని, బాధ్యత ఉన్నదాన్ని కాబట్టి చెప్తున్నాను. సీత ఇక్కడే ఉంటానని నిర్ణయం తీసుకుంది. తన మొండితనాన్ని సవరించి మళ్ళీ నీ భార్యగా కలిసి ప్రయాణం చేసేలా నువ్వే చేసుకో బాబు. ఓర్పుతో నీ దగ్గరికి చేర్చుకో. తప్పకుండా. ఈ విషయంలో మీరేం బెంగ పెట్టుకోకండి, నేను చూసుకుంటాను. సరే బాబు, ఇక నేను మీ తాతయ్య బయలుదేరతాం. నేను కూడా వస్తున్నాను, పదండి. అలాగే బాబు. రామరాజు సార్ డైరీ చదువుంటే బాగుండేది. ఈలోగా బామొచ్చింది. అవునరా గణేష్, తొందరగా సార్ ఈ డైరీ చదివితే సీత టీచర్ కొడుకు ఎక్కడున్నాడో తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ డైరీని ఏం చేద్దాంరా? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను, సార్ వస్తే చూసుకుంటారులే. పద. సీతక్క లాంటి మంచి మనిషికి కొడుకుని దూరం చేయడంలో దాక్షాయినికి సహకరించి చాలా పెద్ద పాపం చేశాను. రామునే తన కన్న కొడుకు అనే నిజం చెప్పేసి చేసిన తప్పుని కొంచెమైనా ప్రక్షాళన చేసుకుంటాను. అక్క, ఏదో చెప్పాలనొచ్చి సందేహిస్తావేంటి సరస్వతి? చెప్పు. నువ్వు నన్ను సొంత తోబుట్టువులా చూసినా నేను మాత్రం నిన్ను పరాయిదాల్లాగే చూశాను. నేను బాగుండాలి అని నువ్వు చూపించే చనువుని పెత్తనల్లా భావించి నేను నీ మీద కోప్పడ్డాను. నువ్వు నా మేలు కోరుకుంటే నీ గొడవ ఎప్పుడు వదులుతుందా అని ఆలోచించి తప్పు చేశాను. నేనెన్ని పొరపాట్లు చేసినా ఒక తల్లిలా కడుపులో దాచుకుని నన్ను అక్కున చేరదీశావు. నీ మనసుని బాధ పెట్టినందుకు నన్ను క్షమించక్క.
సరస్వతి, ఏంటిది? ఆవేశంలో చేసేది తప్పు. తెలియక చేసేది పొరపాటు. మనకి మనిషి నచ్చితే వాళ్ళ వల్ల ఎంత పెద్ద తప్పు జరిగినా సర్దుకొని పోతాం. నచ్చకపోతే ఏమీ చేయకపోయినా చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో వెతికి రాద్ధాంతం చేస్తాం. అదే మనిషి నైజం. నా పట్ల నువ్వేం చేసినా నేనేం మనసులో పెట్టుకోలేదు సరస్వతి. నేను దూరంగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటూ సమస్యలు తీరుస్తూ బాధ్యతలు చూస్తూనే ఉన్నాను. నువ్వు నన్నెంత కష్టపెట్టినా నీకు హాని చెయ్యాలని నేను కల్లో కూడా అనుకోను సరస్వతి. నా చివరి శ్వాస వరకు నువ్వు నా తోబుట్టువే. ఇప్పుడు ఏమైందని ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నన్ను ఏదో అన్నానన్న ఆలోచన నువ్వు మర్చిపో. కడుపుతో ఉన్నావు. కడుపులో పెరిగే బిడ్డ బావుండాలంటే ముందు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నువ్వే నా కడుపులో బిడ్డని చంపేశావు. ఒకసారి మీ ఆవిడ వల్ల చెడు జరిగి ఏకంగా నేను కడుపులో బిడ్డనే పోగొట్టుకున్నాక కూడా సీతక్క చాలా మంచిది అని, జరిగిందేదో జరిగిపోయింది అని సర్ది చెప్పుకునేంత సహనం నాలో లేదు. నీ మంచి కోసమని చెప్తుంటే ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? నాకు ఎవ్వరూ మంచి చెప్పాల్సిన అవసరమూ లేదు. నా విషయంలో జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు కూడా. నేను చేసిన పాపం గుండెల్లో మంటలు రేపుతుంటే ఎలా అక్క ప్రశాంతంగా ఉండేది? పాపమా? పాపమేంటి చెప్పు సరస్వతి. పాపమేంటి? గుండెల్లో మంట రేపడమేంటి? ఓరినాయనో, ఇది ఎమోషన్లో బిడ్డను మార్చిన విషయం, ఆ బిడ్డ రాము అనే విషయం బయట పెట్టేసేలా ఉంది. అక్క అది చెప్పు సరస్వతి. చెప్పు సరస్వతి, ఆగిపోయావేంటి? దాక్షాయణి లేనప్పుడు వీలు చూసుకుని మొత్తం అసలు నిజం చెప్పేయాలి. ఇది టైం కాదు చెప్పడానికి. నీకంత అశాంతి కలిగించే విషయం ఏంటి సరస్వతి? వేరే ఏం లేదక్క. నీ పట్ల నేను ప్రవర్తించిన తీరే పాపల్లా నా మనసుని దహించేస్తుంది అంటున్నా. సరస్వతి, సీతక్కని రెస్ట్ తీసుకోనివ్వు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. పర్వాలేదు దాక్షాయిని, ఇందులో ఏముంది? నువ్వు చెప్పు సరస్వతి. నువ్వు రెస్ట్ తీసుకో అక్క, రేపు మాట్లాడతా. సరస్వతి, అసలేంటి సరస్వతి నువ్వు ఏం చేస్తున్నావు? మనం చెప్పకపోయినా ఏదో ఒక రోజు అక్క తెలుసుకుంటుంది. నాకు కడుపు పండింది. అక్క కడుపున పుట్టిన కాయని మనం మార్చి చాలా పెద్ద తప్పు చేశాం.
కనీసం రామునే నీ కొడుకు అని చెప్తే అయినా మనం చేసిన దానికి కొంచెమైనా మనశ్శాంతి ఉంటుంది. దాక్షాయిణి, నాలాగా నువ్వు కూడా మారితే బాగుంటుంది. దాక్షాయిణి, పిచ్చి వేషాలు వేయకు. అక్క వల్ల నీకు గర్భశోకం కలిగినందుకు, ఆవిడ గారి పెత్తనాలు మనం వదిలించుకునేందుకు ఇద్దరం కలిసి చేయాల్సినవన్నీ చేశాం. మనం అనుకున్నదంతా సాధించాం. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపం పేరుతో అక్క కొడుకు ఎవరు అనే నిజాన్ని చెప్తే నేను అస్సలు ఊరుకోను సరస్వతి. ఏం చేస్తావు? నేను అనుకుంటే ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తానని అందరికన్నా నీకే బాగా తెలుసు సరస్వతి. నువ్వు గాని రామునే సీతక్క కొడుకు అని బయట పెడితే అసలు ఆ బాబుని కడుపు మంటతో నువ్వే మార్చావని నేను గేమ్ ఆడతాను. నాటకాలు ఆడకుండా సైలెంట్ గా ఉండు. మంచిగా ఉందామని నిర్ణయించుకున్నాక గతం తాలూకు చెడు ఆలోచన కూడా భయంకరంగా ఉంది. దాక్షాయిణి, దాక్షాయిణి, నా మాట విను. అప్పుడు మనం ఉన్న ఆవేశంలో సీతక్క విషయంలో దారుణం చేశాం. తప్పొప్పుకొని కాళ్ల మీద పడతాను. దాక్షాయిణి. సరస్వతి, చాలా సీరియస్ గా చెప్తున్నాను, విను. నువ్వు గనక నీ మనసు మార్చుకొని సైలెంట్ గా ఉండకపోతే చనిపోయిన బిడ్డని సీతక్క పక్కన పడుకోపెట్టిన నాకు కడుపులో ఉన్న బిడ్డకు హాని చేయటం పెద్ద కష్టమేమి కాదు. జాగ్రత్త. మమ్మీ, మమ్మీ, నువ్వు ఇక్కడున్నావా? నేను నీకోసమే చూస్తున్నా. ఎందుకురా? ఆ రాముగాడు, గణేష్ గాడు పెద్దనానికేదో బుక్ ఇచ్చారు. అది చదివితే చాలా విషయాలు తెలుస్తాయి, చాలా సీక్రెట్స్ తెలుస్తాయని చెప్పారు. ఎవరో హాస్పిటల్ నర్సు వాళ్ళకిచ్చిందంట. హాస్పిటల్ నర్స్ అంటే పైడమ్మై ఉంటుందా? దాంట్లో నా గురించి రాసుంటుందా? హలో, నేను సీతని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఆ పైడమ్మ కండిషన్ ఏమైనా మెరుగుపడిందా? ఇంకా లేదు మేడం. మాట కూడా సరిగా రావడం లేదు. మామూలు స్థితికి రావడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని చెప్పారు డాక్టర్ గారు. సరే, పైడమ్మని జాగ్రత్తగా చూసుకోండి. హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను. తన దగ్గర నా బిడ్డకి సంబంధించిన వివరాలున్నాయి. పైడమ్మ తొందరగా కోలుకోవడం నాకు ముఖ్యం. సరే మేడం. ఉంటాను. బాబుని కడుపు మంటతో నువ్వే మార్చావని నేను గేమ్ ఆడతాను. చనిపోయిన బిడ్డని సీతక్క పక్కన పడుకోపెట్టిన నాకు కడుపులో ఉన్న బిడ్డకు హాని చేయటం పెద్ద కష్టమేమి కాదు. సీతక్కకి ఎలాగైనా సరే నిజం చెప్పాలి. కానీ దాక్షాయిణి రాక్షసి తనన్నట్టు ఎంతకైనా తెగిస్తుంది. ఏం చెయ్యాలి? శ్రవణ్ హెల్ప్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సరస్వతి, సీమంతం బాగా జరిగింది కదా? అది కూడా పెద్దదిన చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది. అవును. సరస్వతి, ఎందుకు అలా ఉన్నావు?
నీకేమైనా లోటు జరిగిందా? ఇంకేమైనా కావాలా? ఏదైనా అసంతృప్తి ఉంటే చెప్పు, తీరుస్తాను. ఇప్పుడు శ్రవణ్కి చెప్పడానికి సరైన టైం కాదు. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అదేం కాదు శ్రవణ్, సీతక్క మనసుని అర్థం చేసుకోకుండా ఇన్నాళ్ళు ఎన్నో మాటలన్నాను. అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, హ్యాపీగా ఉండు. ఉదయం చెప్పినట్టు నడుచుకో, సింపుల్. అది సరే శ్రవణ్, నన్ను చెల్లిగా అనుకుని అక్క సీమంతానికొచ్చింది. బిడ్డలుగా మీరు అడిగింది కాదలేక ఇక్కడే ఆగిపోయింది. రాజశేఖర్ వల్ల బావగారికి నిజం తెలిసింది. పశ్చాత్తాపడ్డారు.